వచ్చాడు. ఈ 3వ దినాన ప్రత్యేకించి నెల్లూరు ప్రాంతంలో దైవ పరిచర్య బహుబలంగా కొనసాగిస్తున్నటువంటి దైవజనులు మన ప్రియులు ప్రేమానందం అయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నా. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వేదిక అలంకరించిన దైవ సేవకులకి, అలాగనే మన ఫౌండర్ గారికి, కూడి వచ్చిన దైవజనులకి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం. ఎవరైనా చదవండి. నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. చాలు. హల్లెలూయా. చేతులు ఎత్తేసి స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన మహిమ కమ్ముకొనును గాక, ఆయన కృప ఆవరించును గాక, ఆయన సన్నిధి గుడారం వల్లే మనల్ని కప్పును గాక, ఆయన ప్రభావమును ధరించుదును గాక, పరలోకం తెరవబడును గాక, తొలకరి వర్షం కురియును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా అనండి. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. హల్లెలూయా. బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు కయ్యూను, రెండో ఆయన పేరు హేబేలు. కయ్యూను సేద్యం చేసుకునేవాడు, హేబేలు గొర్రెల కాపరి. ఒక రోజున కయ్యూనేమో పొలంలో పడిన ధాన్యాన్ని మూట కట్టుకొని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. హేబేలేమో మందలో తొలుచూలు పుట్టినటువంటి గొర్రె పిల్లల్ని, క్రువిన గొర్రె పిల్లల్ని ఆయన సన్నిధి తీసుకొచ్చాడు. దేవుడు ఏం చేశాడు? కయ్యూను తీసుకొచ్చిన అర్పణ ఆయన అంగీకరించాల, వద్దన్నాడు. హేబేలు తీసుకొచ్చిన అర్పణను ఆయన అంగీకరించాడు. ఇంకెవరు కదలకూడదు, కూర్చొని. కయ్యూను తీసుకొచ్చిన అర్పణను ఆయన ఎందుకు అంగీకరించలేదు? హేబేలు తీసుకొచ్చిన అర్పణను ఆయన ఎందుకు అంగీకరించాడు అని అంటే, ఈ కయ్యూను మోసుకొచ్చిన అర్పణ, ఆ ధాన్యపు మూట ఉంది, అది వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అది అందుకని వద్దన్నాడు దేవుడు.
ఈ హేబేలు తీసుకొచ్చిన అర్పణ గొర్రె పిల్ల ఉంది. ఈ గొర్రె పిల్లలు వచ్చినప్పటి నుంచి కేకలేస్తాయి, అవి వచ్చినప్పటి నుంచి రంకిలేస్తున్నాయి, అవి వచ్చినప్పటి నుంచి అరస్తున్నాయి. ఆ కేకలేసి గొర్రె పిల్లలు నాకు కావాలన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధి. నువ్వు ధాన్యపు మూటవా గొర్రె పిల్లవా? నువ్వు ధాన్యపు మూటవు అయితే మౌనంగా ఉంటావు, దేవుడిని అంగీకరించడు, నువ్వు వచ్చి కూడా ప్రయోజనం లేదు. నువ్వు గొర్రె పిల్లలాగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం చేయాలా? కేకలేయాలా. ఇది మౌనం ఉండే సమయం కాదు. అది మొర్దెకై అంటాడు, ఎస్తేరు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే, కాబట్టి ఏం చేయాలి? ఇది మౌనం ఉండే సమయం కాదు. ఇది ఒకప్పుడు యెరూషలేము దేవాలయంకి వెళ్ళి ఆరాధించేవారు. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు, ఒక కాలం రాబోతుంది మనమే మందిరం కాబట్టి స్తోత్రం, ఇంక ఈ మందిరంలో నిత్యారాధన. హల్లెలూయా. యేసు అంటాడు కదా, పరలోకమందు జరుగుతున్న నీ చిత్తం భూమి మీద కూడా జరుగుగా కన్నాడు. అంటే అర్థం ఏంటి? పరలోకంలో నాన్ స్టాప్ వర్షిప్, నిరంతరం ఆరాధన జరుగుతుంది, అది భూమి మీద కూడా జరగాలి. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఆరాధన చేసి బాబా చేసేసాం అయిపోయింది అన్నట్టుగా ఆగిపోకూడదు. చెప్పాలి, చెప్పో చెప్పి ఇంకా గట్టి చెప్పో, కొంచెం బేస్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక రోజున యెహెజ్కేలు ఒక ప్రవక్తని దేవుడు ఒక ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శబ్దం వస్తూ ఉంది. ఏంటి ఆ శబ్దం? యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగును గాక, యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగును గాక అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే ఆయన ఉన్న స్థలంలో నుంచి అంట. ఎక్కడి నుంచి అంట? ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి శబ్దం వస్తుంది. ఇప్పుడు నేనంటాను, ఆయన నీలో ఉంటే ఆ శబ్దం రావాలి, ఆయన మనతో ఉంటే ఆ శబ్దం రావాలి. ఒక కుటుంబంలో ఆయన ఉంటే ఆ శబ్దం వస్తుంది, ఒక సంఘంలో ఆయన ఉంటే ఆ శబ్దం వస్తుంది. ఎక్కడైతే ఆయన ఉంటాడో అక్కడ నిశ్శబ్దం ఉండదు, మరేమొస్తుంది? శబ్దం వస్తుంది. ఏంటి ఆ శబ్దం అంటే? చెప్పండి, స్తోత్రం. చెప్పు, స్తోత్రం, 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 స్తోత్రం. ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. చెప్పాలి గట్టిగా. చాలా సంతోషం. తమ్ముడు రవీంద్ర 2023 నాకు పరిచయం తెలుసు. కొంతకాలం తమ్ముడితో కలిసి సేవ చేసి మర్చిపోలేము. దీనుడు, సాత్వికుడు, పవిత్రుడు. మా చెల్లైతే శాంతి ఒక కెరూపి తెలుసు. మరి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ విధంగా ప్రకాశిస్తూ దేవుని కోసం జీవిస్తున్నారు. వాళ్ళు చెప్పగానే పిలవగానే నేను ప్రభువుని అడిగాను, వెళ్ళమంటామని. ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మొత్తానికి ఇక్కడ ఒక దైవ చిత్తానుసారమైన సేవ జరుగుతుంది తెలుసు. ఏ సేవ? గమనించండి, 2 రకాల సేవ ఉంది. ఒకటి వచ్చామంటే కొండ మీద కట్టబడిన సేవ, మరొకటేమో కొండ కింద సేవ. కొండ మీద సేవ ఏంటి? కొండ మీద సేవ ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మోషే గుడారాన్ని అమర్చాడు కాబట్టి ఆ గుడారాన్ని మహిమ కమ్ముకునేది. అది కొండ మీద సేవ. కొండ కింద సేవ ఇంకోటి ఉంది. ఎవరు ఆ సేవకుడు? అహరోను. ఇతను మనుషులు చెప్పినట్టు చేస్తాడు తోడని. హల్లెలూయా. కాబట్టి 3000 మంది చచ్చిపోయారు. అక్కడ జరిగిందేమో మహిమకి వెళ్ళిన సేవ, కొండ కింద జరిగిన సేవ ఏమో మరణకరమైన సేవ. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది మరణకరమైనది కాదు, ఇది మహిమకరమైనది. హల్లెలూయా. కొట్టండి చప్పట్లు చదువు. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి వచ్చునేనా, మార్పు నొందెద నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చునేనా. ఆమేన్. సరే, మంచిది. ఇప్పుడు దేవునికి వాక్యంలోకి వెళదాం. ఓకే. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు నహూము.
చదవాల్సిన అవసరం లేదు, వినండి చాలా, సరేనా? ఓకే, మంచిది. నహూము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త మన దేవుని గురించి రాస్తున్నాడు, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావాన్ని గురించి. ఏమని రాశాడు? యెహోవా దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆయన మహాఫలం కలిగిన దేవుడు, ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచడు అని రాశాడు. ఆయన అంట దీర్ఘశాంతం కలిగిన దేవుడు అంట. ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు. హల్లెలూయా. ఎంతటి దీర్ఘశాంతం ఆయనలో, ఎంతటి దీర్ఘశాంతం ఉందంటే, ఎవరికైనా మనం ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఇంక ఓపిక ఉండదు, నశించిపోతుంది మనకి చెప్పడానికి, ఇంక శాంతం ఉండదు. అయితే నోవహు కాలాన్ని మనం గమనిస్తే, రాబోతున్న ఉగ్రతను గురించి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 120 years, 120 సంవత్సరాలు ఆ ఉగ్రతల గురించి దేవుడు తన సేవకుడి ద్వారా ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. 120 సంవత్సరాలు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఆయన కదా. ఇంకా మనం చూస్తే పిలాతు ఎదుట ఆయన నిలబడ్డాడు ఒక దోషిగా. ఈ ప్రక్కన యూదులు ఉన్నారు, వాళ్ళు కేకలేస్తారు, వాడు దొంగ, దేవదూషకుడు, వాడిని సిలువేయండి, బరబ్బని బందిపడుతూ మనం మాకు విడిపించమని కేకలేస్తున్నాం. గమనించండి, అప్పుడు ప్రభు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఆయన ఎలా నిలబడ్డాడు? వధుకు సిద్ధమైన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటాడు, ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం, ఆయన ఓర్పుని, ఆయన సహనాన్ని చూచినటువంటి పిలాతు కంట ఆశ్చర్యం కలిగిందంట. హల్లెలూయా. అంతమంది తిడుతుంటే, నిందలు వేస్తుంటే, నేరం మోపుతుంటే, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయనలో ఉన్న దీర్ఘశాంతాన్ని చూచిన అధికారికి ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? ఆయన మౌనంగా ఉన్న ఆశ్చర్యం. 12 ఏళ్ల వయసులో ఆయన నోరు తెరిచి మాట్లాడుతుంటే ఆయన మాటలు విన్న వారికి కూడా ఏం కలిగిందంట? ఆశ్చర్యం. ఆయన మాట్లాడిన ఆశ్చర్యం, ఆయన మౌనంగా ఉన్న ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన జీవితం ఒక ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఒక ఆశ్చర్యం, ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన సమాధి ఒక ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఒక ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఒక ఆశ్చర్యం, తిరిగి రాబోతు అంత ఆశ్చర్యమే. అందుకని క్రీస్తుకు పూర్వం ప్రవక్త యెషయా ఆయన గురించి ప్రవచిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు అని. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పిలాతుకి ఆయనలో ఉన్న దీర్ఘశాంతాన్ని చూచి ఏం కలిగిందంట? ఆశ్చర్యం కలిగిందంట. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అంట? దీర్ఘశాంతము కలిగిన దేవుడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎలాంటి వాడంటే మామూలు ఫలం కాదు. ఎలాంటి ఫలం అంట? మహాఫలము కలిగిన దేవుడు అంట. ఆయన ఎంతటి ఫలవంతుడు చెప్పమంటారా? నా సత్యం. ఒక రోజున ఇజ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తం చేత ఐగుప్తు చెర నుంచి విడిపించబడి అరణ్యంలో సాగిపోతున్నారు. ఎక్కడికి? కనాను వైపు. ఏమైంది? ఒక సముద్రం వాళ్ళకి అడ్డం వచ్చింది. వెనక్కి తిరిగి చూశారు, ఫరో సైన్యం వారిని వెంటాడుతుంది. ఇటు వెళ్ళాలి అర్థం కావట్లా. ముందు నొయ్యి వెనకాల గొయ్యనట్టుగా వాళ్ళ పరిస్థితులు దోపురించాయి. ఇటు చూస్తే రాళ్ళు రప్పలు, ఇటు చూస్తే కొండలు కోనలు, ఇటు వెళ్ళలో మార్గం కానరాలా కదా. ఆ సమయంలో వాళ్ళు ఏడ్చినప్పుడు మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఏమన్నాడు? మోషే ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపోమని ఇశ్రాయేలు చెప్పంటాడు. ఆ తర్వాత మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రం ఏమైపోయింది? 6 నెలలుగా మారిపోయింది. 6 నెలలుగా మారిపోయింది. అది ఎలా 6 నెలలుగా మారిపోయిందంటే అదే నిర్గమాకాండంలో అంటాడు 14వ అధ్యాయంలో 4వ చూడండి. ఆయనంట తన నోటి నాసికారంధ్రపు ఊపిరి చేత సముద్రాన్ని 2 పాయలు చేశాడంట. హల్లెలూయా. నాసిక అంటే అర్థం ముక్కు. ఈ ముక్కుతో శ్వాసని అని ఊదాడు, నోటితో కాదు, ముక్కుతో ఊదితేనే సముద్రం ఆ శ్వాస ఎదుట నిలవలేక ఏమైపోయిందంట? చీలిపోయి పాయలైపోయి 6 నెలలుగా మారిపోయింది. హల్లెలూయా. నేనంటాను, ఒకవేళ నా దేవుడు నాసికతో కాకుండా నోటితో ఊదుంటే ఆ సముద్రం పాయలవడం కాదు, అసలు సముద్రం మొడ్డుమాయమైపోయింది. ఎదురా ఎటమైందిరా సముద్రం, ఏమైపోయిందిరా, ఇందాక రాకుండిందిరా అనే పరిస్థితులు దాపురించింది. హల్లెలూయా. కాబట్టి
మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలుడు కాదు, ఆయన మహా బలము కలిగిన దేవుడు. హల్లెలూయా. శూన్యములో నోటి మాట చేత సృష్టిని కలగజేసిన దేవుడు, సూర్యుని చంద్రుని నక్షత్రాన్ని వెలిగించిన దేవుడు, అగాధ సముద్రాలకి బలహీనమైన ఇసుక చేత ఎల్లల్ని సరిహద్దుల్ని నియమించిన దేవుడు, ఈ శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. కాబట్టి ఆయన పేరు ఎల్ షడాయి దేవుడు, అంటే సర్వశక్తి మంతుడు. కూడా చప్పలు తినడం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంట? మహా బలము కలిగిన దేవుడు. ఆయన పేరు ఎల్ షడాయి. క్లాప్స్. ఎల్ షడా, ఎల్ షడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడా, ఎల్ షడా, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడా, ఎల్ షడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడా, ఎల్ షడా. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆయన మహాబలము కలిగిన దేవుడు. హల్లెలూయా. మూడోదిగా ఈ ప్రవక్త అంటాడు, ఆయన దోషులను ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషులుగా ఎంచడు. నేనంటాను, ఈ ప్రపంచంలో దోషులు నిర్దోషులుగా చలమని అవుతుంటారు. నిర్దోషులు దోషులుగా శిక్ష అనిపిస్తూ ఉంటారు కదా. కారణం, ఆ న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టి ఉంటారు. స్తోత్రం. ఆమె వింటుందే కానీ పొరపాటున చూడదు కదా. చూడదు కాబట్టి దోషులు నిర్దోషులుగా, నిర్దోషులు దోషులుగా చలామణి అవుతున్నారు. హల్లెలూయా. కారణం, న్యాయస్థానం ఎదుట ఉన్న న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టారు. ఆమె చూడలేదు. అయితే ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఎవరైనా? చూచుచున్న దేవుడు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. అందుకని అంటే కదా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఒక డ్రమ్ తెచ్చి పెట్టున్నాడా? నేను కొట్టుకుంటా. స్టాండ్ పెట్టండి. హల్లెలూయా. అనోదరు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, వాడు ఎవడైనా సరే తప్పు చేశాడా, స్తోత్రం, వాడి దేవుడు నిర్దోషిగా ఎంచడు. తప్పు చేసిన వాడిని ఆయన శిక్షించగా మానడు. హల్లెలూయా. న్యాయము కొరకు, న్యాయము కొరకు, న్యాయము కొరకు తన ప్రియకుమారుడిని సిలువలో శిక్షించిన నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషిగా ఎంచడు ఆయన అని ప్రవక్తున్నాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆయన మహాబలము కలిగిన దేవుడు. మూడోదిగా ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచడు. ఓకే, ఇంక వాక్యంలోకి వెళ్దాం. ఆయనంట తుఫానులోనూ సుడిగాల్లోనూ వచ్చేవాడు. దేంట్లో వస్తాడంట? చెప్పండి. తుఫానులో సుడిగాల్లో వస్తాడు. ఇప్పుడు మీరందరూ ఎలా వచ్చారు ఇక్కడికి? కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, మరికొంతమంది సైకిళ్ళలో వచ్చారు, మరికొంతమంది స్కూటర్స్, టూ వీలర్స్లో వచ్చారు, మరికొంతమంది వ్యాన్లు వేసుకొని కార్లు వేసుకొచ్చారు. నెల్లూరు నుంచి మేమైతే కారులో వచ్చాం కదా, మరికొంతమంది బస్సులో వస్తుంటారు. నేనంటాను, ఇక్కడ నుంచి మరొక స్థలానికి మనం వెళ్ళాలంటే, జర్నీ చేయాలంటే బస్సులోనో, కారులోనో, లేకపోతే ఫ్లైట్లోనో, ట్రైన్లోనో జర్నీ చేస్తాం. అవి మన కొరకు నిర్ణయించబడిన వాహనాలు. కానీ మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన తుఫాన్లో వస్తాడంట. దేంట్లో వస్తాడంట? తుఫాన్లో వస్తాడంట. ఆయన సుడిగాల్లో వస్తాడంట. హల్లెలూయా. తుఫాన్లు ఎందుకు వస్తాడు? సుడిగాల్లో ఎందుకు వస్తాడు? తుఫాన్లో రావడానికి కారణం ఏంటి? సుడిగాల్లో రావడానికి కారణం ఏంటి? జాగ్రత్తగానే, సరేనా? ఆయన తుఫాన్లో ఎలా వస్తాడో, ఎందుకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియచేస్తున్న 3 విషయాల్ని జాగ్రత్త వినండి. వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన మనస్సును పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనకు దయచేయును గాక. హల్లెలూయా.
చెప్పండి, మన దేవుడు దేంట్లో వస్తాడు? తుఫానులో, సుడిగాలిలో. ఓకే, సరే, మంచిది. ఒక రోజున ఒక దైవజనుడు చెబుతాడు, ఏమని? యోనా, నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళు. 40 రోజుల్లో ఆ నినివే పట్టణానికి ఈ గతి సంభవిస్తుందని ప్రకటించమంటాడు కదా. యోనా ఏం చేశాడు? ఓకే ప్రభువా, వెళతానన్నట్టుగా బయలుదేరాడు. నినివేకి వెళ్ళమని దేవుడు చెబితే అతను నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు వెళ్ళడానికి కేవ తీసుకొని వాడకేసి మొత్తానికి అమరంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఎవరో యోనా. గమనించండి, ఓడ నడి సముద్రం మీదకి వెళ్ళగానే ఏం జరిగింది? ఒక తుఫాను సంభవించింది. ఇంకా ఓడ అటు ఇటు ఊగుతుంది. ఆ తుఫానులో ముందుకెళ్ళలో వెనక్కెళ్ళలో అర్థం కాక స్తోత్రం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఓడ అలల చేత కొట్టబడుతుంది కదా. ఓడలో ఉన్న నావికులంతా, ప్రయాణికులంతా భయపడిపోయి వాళ్ళు కష్టపడి సంపాదించిన సరుకుల్ని నీళ్ల పాలు చేశారు. ఆ తర్వాత వాళ్ళ దేవతలకు వాళ్ళు మొరపెడుతున్నారు, ఏమని? మమ్మల్ని రక్షించండి, గమ్యాన్ని చేర్చండి దేవతలారని చెప్పేసి పూజలు చేస్తున్నారు కదా. గమనించండి, దేవతలను పూజించే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ నిజ దేవుణ్ణి ఆరాధించేవాడు నిద్రమత్తులో మునిగేస్తున్నాడు. ఏసుని వాస్తవం ఇది. నిజ దేవుణ్ణి సేవకుడైన యోనా మాత్రం స్తోత్రం ఎంత తిన్నాడో ఏం తిన్నాడో మొత్తానికి స్తోత్రం పట్టపొగలు ఆ ఓడమరంలోకి నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఆ నావికులు వచ్చి ఏమన్నారు? ఏ యోనా, ఓడ బద్దలైపోయే పరిస్థితి దాపురిస్తే, ఓడ మునిగిపోయే పరిస్థితి దాపురిస్తే, ప్రాణాలు నీళ్ళలో కలిసిపోయే పరిస్థితి దాపురిస్తే నీకెలా నిద్ర పడుతుంది? నిద్రపోతా నీవు లేచి నీ దేవునికి ప్రార్థించమన్నారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ కీడు ఎవరిని బట్టి వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఈ తుఫానికి కారణం ఏంటి, ఎవరని చెప్పేసి అందరి పేర్లు చీట్లు రాసి ఆ చీట్లని వాళ్ళు వేసినప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది చీటి? యోనా పేరు మీద వచ్చింది కదా. ఇప్పుడు ఈ తుఫానికి కారణం యోనానే అని సాక్ష్యం ఎవరిచ్చారో? చీటి ముక్క సాక్ష్యం ఇచ్చింది. చీటి ముక్క కేకలేస్తుంది, యోనా యోనా యోనా, ఈ తుఫానికి గందరగోళానికి కారణం యోనా అని చీటి సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. మీకు వర్షం తెలుసా? కయ్యూని హేబేలు చంపిన తర్వాత దేవుడు కయ్యూని అడుగుతాడు, రే కయ్యూను, నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ ఉన్నాడు? కయ్యూని ఏమన్నాడు? నేనేమన్నా కావాలవాడినా నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీ తమ్ముడి మీద పన్ను చంపినప్పుడు చిందించబడిన నేల మీద కొలికించబడిన నీ తమ్ముని రక్తం నాకు మొర్రపెట్టింది. హల్లెలూయా. గట్టిగా. నన్ను చంపిన వాడు ఎవరో కదయ్యా, యెహోవా, నా అన్నయ్య కయ్యూని అని హేబేలు రక్తం సాక్ష్యం ఇచ్చింది, హేబేలు రక్తం మొర్రపెట్టింది కదా. అక్కడేమో ఈ తుఫానికి కారణం యోనానని చీటి సాక్ష్యం ఇస్తే, కేకలేస్తే, ఇక్కడేమో నన్ను చంపిన వాడు ఎవరో కాదు కయ్యూని రక్తం కేకలేస్తుంది. హల్లెలూయా. ఒక రోజున దేవుడు సౌలుకు చెప్తాడు, రే సౌలా, అమాలేకుల దేశం మీద యుద్ధానికి వెళ్ళు, అమాలేకులు అందరిని చంపేసి ఎవరిని విడిచిపెట్టద్దు అని అంటాడు. ఆడు వెళుతాడు, యుద్ధం చేస్తాడు. ఏం జరిగింది? కొన్ని బలిసిన పశువుల్ని చంపకుండా ప్రాణంతోనే గిలగాలు తీసుకొస్తాడు. ఆ తర్వాత దేవుడు సమూయేలుతో అంటాడు, శామ్యూయేల్, ఆ సౌలుని నేను రాజుని చేస్తే, అభిషేకిస్తే అతను నా మీద తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? అమాలేకులు అందరిని చంపమని చెబితే వాడు అందరిని చంపకుండా కొన్నిటిని ప్రాణంతో తీసుకొచ్చాడు అని అంటాడు. అప్పుడు నేరుగా సమూయేలు వెళ్ళి సౌలుని అడుగుతాడు, సౌలా, దేవుడు చెప్పినట్టుగా అమాలేకులందరిని చంపావు అన్నాడు. వాడు ఏమన్నాడు? చంపాను అన్నాడు. అలా అన్నాడో లేదో వెంటనే వాడు చంపకుండా తీసుకొచ్చిన పశువులు, గొర్రెలు, మేకలు కేకలేస్తున్నాయి, అంబా అంబా అంటే అర్థం ఏంటి? అయ్యా, మమ్మల్ని కూడా చంపమని దేవుడు చెప్తే వాడు చంపలా అని పశువులు కేకలేస్తున్నాయి, సౌలు మీద నేరం మోపుతున్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా తప్పు చేశాడని చీటి సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత యోనాను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, రే బాబు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ ఊరేంటి? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు యోనా ఏమన్నాడు? నేను హబ్రీయుడిని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డని, నేను ఆయన సన్నిధిలో నిలవకుండా పారిపోయి వస్తున్నాను, నన్ను బట్టి తుఫాను సంభవించిందని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఎత్తి నీళ్ళలో వేయండి, తుఫాను అయిపోద్ది అన్నాడు.
సరే జాగ్రత్తనే. వాడలో నావికులు ఉన్నారు, మరో పక్కన యోనా ఉన్నాడు. ఇప్పుడు యోనా తప్పు చేశాడు కదా, యోనా ఈ పక్క ఉన్నాడు, నావికులు అందరూ ఒక పక్కన ఉన్నారు కదా. ఈ ఓడ నడిపించిన నావికులేమో గడ్డ 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 వణిగిపోతున్నారు. ఏ క్షణంలో ఓడ బద్దలు అయిపోద్దో, ఏ క్షణంలో ఓడలోకి నీళ్ళు వస్తాయో, ఏ క్షణంలో ప్రాణాలు నీళ్ళలో కలిసిపోతాయేమోనని గడ్డ 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 వణిగిపోతున్నారు. యోనా మాత్రం ఆ టైంలో ధైర్యంగా నిలబడ్డాడు, భయపడట్లా, వనకట్లా. కారణం ఏంటి? వీళ్ళు ఎందుకు భయపడ్డారు? యోనా ఎందుకు భయపడలేదు? వాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? యోనా ఎందుకు ధైర్యంగా నిలబడ్డాడు? చెప్పమంటారా? జాగ్రత్తనే. నావికులేమో ఆ తుఫాను చూస్తున్నారు, ఆ గాలివాను చూస్తున్నారు, ఆ సముద్రపు పొంగుని, దాని ఘోషను, దాని కెరటాలని చూస్తున్నారు. ఆ తుఫాను వీళ్ళని భయపెడుతుంది, వీళ్ళని కలవరపరుస్తుంది. ఓకే, యోనా ఆ టైంలో భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాడు. ఇంకా ఏమన్నాడు? ఏమని డైలాగ్ కొట్టాడు? నన్ను ఎత్తి నీళ్ళలో పడి తుఫాను అయిపోతున్నాడు. ఇతను భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇతను తుఫాను చోట్ల మరెవరు చూస్తున్నాడు? తుఫానుని కలిగించి, తుఫానులో తన ఎదుకు వచ్చి తన ఎదుట నిలబడినటువంటి దేవుడిని చూశాడు. కొట్ట చెప్పాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, దేవుడు మొట్టమొదట మాట్లాడుతాడు, వాక్యమైన వల విసురుతాడు. ఆయన మాట్లాడినప్పుడు శ్రమ వచ్చింది, ఆయన మాట్లాడినప్పుడు అప్పగించుకుంటే తుఫాన్లో ఉండవు, సుడిగాల్లో ఉండవు కదా. స్తోత్రం. దేవుడు మాట్లాడినా కూడా లోబడకుండా, అప్పగించుకోకుండా, శ్రమ వంచకుండా. స్తోత్రం. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఒకవేళ నిర్లక్ష్యంగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏం జరుగుతుందంటే, ఈసారి మాట్లాడు దేవుడు మరేం చేస్తాడు? తుఫాను కలగజేస్తాడు, గాలాన్ని విసర్తాడు ఆయన. బి కేర్ఫుల్. ఈ రాత్రి నా దేవుడు ఎవరు తెలుసా? ఆయన తుఫానులో, సుడిగాలిలో వచ్చు దేవుడు. ఎప్పుడు వచ్చాడయ్యా? ఎక్కడికి వచ్చాడయ్యా? ఎందుకు వచ్చాడయ్యా? యోనా కోసం. యోనా దగ్గరికి నా దేవుడు తుఫాను కలగజేసే తుఫాన్లో వచ్చాడు. ఈ తుఫాన్కి ఒక పేరు పెడతాను, ఈ గాలికి ఒక పేరు పెడుతున్నా. ఏం పేరు తెలుసా? స్తోత్రం. తిరిగి రేపించే గాలి. ఇది ఏం గాలి? తిరిగి రేపించే గాలి. తన చిత్తములో నుంచి పారిపోతున్న యోనాని, తనకు ఉద్దేశంలో నుంచి, తన మనస్సులో నుంచి, తన సన్నిధిలో నుంచి, తన ప్రణాళికలో నుంచి దూరమైపోతున్న, పారిపోతున్న ఆ యోనాను తిరిగి రప్పించడం కోసం నా దేవుడు ఆ తుఫాన్లో వచ్చి సగం యోనాన్ని తిరిగి రప్పించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, మీ జీవితంలో కూడా, మీ కుటుంబాల్లో, మీ సేవల్లో, మీ పిల్లల జీవితాల్లో ఎన్నో తుఫాన్లు కదా. నీకు అర్థం కావట్లా. ఏంటి తుఫాన్లు? ఏంటి బాధలు? ఏంటి సమస్యలు? ఏంటి శోధనలు? ఏంటి శ్రమలు? ఏంటి కష్టాలు? ఏంటి అవమానాలు? ఏంటి నిందలు? ఏంటి ఇరుకులు? ఏంటి ఇబ్బందులు? అవే తుఫాన్లు అంటే ఏంటి అని అంటున్నావు. ఆ పరిస్థితులను నువ్వు చూస్తున్నావు. నీ జీవితంలో ఎదురైన ఆ కష్టమైన తుఫానుని, ఆ శోధనైన తుఫానుని, ఆ శ్రమైన తుఫానుని, ఆ బాధలైన తుఫాను నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఆ తుఫానుని భయపెడుతుంది. నువ్వు తుఫాను చూస్తున్నావు కాబట్టి ఆ తుఫానుని భయపెడుతుంది కదా. ఆ తుఫాను చూస్తున్నావు, ఆ తుఫానుని కలవరపరుస్తుంది. ఏ తమ్ముడు, ఏ చెల్లె, ఈ రాత్రి నీ బ్రతుకులో నేర్చుకో. నీ జీవితంలో చెలరేగిన తుఫానులు, నీ కుటుంబంలో చెలరేగిన తుఫానులు, మినిస్ట్రీలో చెలరేగిన తుఫానులు నువ్వు చూస్తున్నా కానీ ఆ తుఫానుని కలగచేసే తుఫాన్లో వచ్చిన దేవుని నువ్వు చూడట్లా. నీ బ్రతుకులో ఆ తుఫాను చూసినంతసేపు ఆ తుఫాను అట్టే ఉంటుంది. అది ఆగదు, అది నిమ్మళించదు కదా. మరి ఏం చేయాలన్నా? నా దేవుడు తుఫానులో, సుడిగాల్లో వచ్చే దేవుడు కాబట్టి ఇక మీద నుంచి నీ బ్రతుకులో తుఫానును చూడకుండా ఆ తుఫానుని కలగచేసి తుఫానులో ఎందుకు వచ్చి నిలబడిన దేవుణ్ణి చూడు. హల్లెలూయా. అయ్యా నన్ను క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను మన్నించయ్యా అని ఆయన కాళ్ళ మీద పడిపో. ఒప్పుకో, కప్పుకోవద్దు, కఠినపరుచుకోవద్దు, లొంగిపో, శ్రమ వంచు, వంగిపో, సరెండర్ అయిపో. ఇంతవరకు నీ బ్రతుకుల్లో చెలరేగిన తుఫాన్లు ఆగకుండా అవి అలాగనే ఉన్నాయి కదా. ఈ రాత్రి గనక నువ్వు తుఫాను చూడకుండా తుఫాన్లో వచ్చిన యేసుని చూచి నువ్వు లొంగిపోతే, అప్పగించుకుంటే, ఈ రాత్రి ఈ మీటింగ్ ముగించే లోపలే ఆ తుఫాన్లు ఆగిపోబోతున్నాయి, ఆ తుఫాన్లు నిమ్మలంగా పోతున్నాయి, ఆ తుఫాన్లు అణిగిపోబోతున్నాయి. ఒక గొప్ప ప్రశాంతత, సమాధానం, నెమ్మదిని నీ జీవితంలో, కుటుంబంలో, నీ మనసులో నా దేవుడు కలుగజేయబోతున్నాడు. 96 సంవత్సరాలు మా నాన్నగారి సేవకుడు
ఆయన చిన్నప్పుడు చనిపోయాడు కాబట్టి భయం లేకుండా బ్రతికాం మేము. 12 సంవత్సరాల వయసులోనే లోకమంతా తిరిగేసాం. అంటే లోకంలో ఉన్నవన్నీ చేసాం. పౌలు అంటాడు పాపుల్లో ప్రధాన పాపిని. కాదు నేను ప్రధాన పాపిని. 12 ఏళ్ళకే లైఫ్ స్పాయిల్, అన్నీ చేసాం. చేయని అంటే ఏమీ లేదు, చెప్పుకోలేని సిగ్గుచెట్టు, అసహ్యం. ఇప్పుడు ప్రజెంట్ అన్ని భాషలు మాట్లాడి నోరేది, ఆ నోటితో ఈ మాట్లాడకూడదు. అయితే స్తోత్రం. దైవజనులు చెప్పారు, రేపు బాబు మీ నాన్న పెద్ద సేవకుడు అంటే నన్ను పండిట్ పుత్ర శుద్ధ సొంట, పండిట్ పుత్ర శుద్ధ సొంట, మా నాయన సేవకుడే, నేను సొంటని, నేను పనికిరానని చెప్పాను దేవుడికి. ఆ తర్వాత ఒక తుఫాను చెలరేగింది నా జీవితంలో. ఏంటి ఆ తుఫాన్ అంటే సైకలాజికల్ డిప్రెషన్, మానసిక ఆందోళన, మానసిక వ్యాధి. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాం, నయం కాల. ఎంతమంది సైకలాజిస్టులు కలిసాం, నయం కాల. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో మద్యపానాన్ని నిషేధించాడు, బ్రాంతిని తీసాడు. ఎవరో చెప్పారు మందు కొడితే ఆ డిప్రెషన్ నుంచి బయటపడతామని. చెన్నైకి వెళ్ళి మందు కొట్టాం, అయినా తగ్గాలి తెలుస్తుంది. ఇంకా ఆఖరికి నా జీవితంలో చెలరేగిన తుఫాను, ఆ తుఫాను చూస్తూ నేను జీవిస్తున్నాను. ఆ తుఫాను నన్ను కలవరపరుస్తూ, భయపెడుతూ, ఏ క్షణమో ఆఖరి క్షణమో, ఏ గడి ఆఖరి గడియో, ఏ రాత్రి ఆఖరి రాత్రి అన్నట్టుగా నేను బ్రతుకుతున్నా మరణ భయంతో. హల్లెలూయా పలకండి. అయితే 96వ సంవత్సరం ఒక రోజు నా ప్రియమైన దేవుని పిల్లారా, తుఫాను చూడడం మానేసి ఆ తుఫాన్లో నా దగ్గరికి వచ్చిన దేవుని చూశాను. ప్రభువా, ఎన్నోసార్లు నన్ను పిలిచావు, నేను లోబడలా, నన్ను క్షమించిన ఆయన, నన్ను బ్రతికించిన ఆయన, ఈ డిప్రెషన్ నుంచి, ఈ తుఫాన్ నుంచి నన్ను విడిపించడం అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చి కన్నీళ్ళు కార్చి నేను చేసిన పాపాలన్నిటి ఒప్పుకొని సరెండర్ అయిపోయి దేవునికి. ఎప్పుడైతే లొంగిపోయానో తుఫాన్ అయిపోయింది, తుఫాన్ అయిపోయింది. విడుదల అంతే, చెప్పాలి కదా, విడుదల. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లారా, ఆ తుఫాన్లన్నీ కూడా నా జీవితంలో సంగీతాలుగా మారిపోయాయి. హల్లెలూయా. నీ బ్రతుకులో కూడా ఎన్నో రోజుల నుంచి ఒక తుఫాన్ ఆగట్లా, నిమ్మలించబడట్లా, అది అలాగనే కంటిన్యూషన్ అవుతుంది కదా. కారణం, నువ్వు తుఫాను చూస్తున్నావు, ఆ తుఫాను నిన్ను భయపెడుతుంది. నువ్వు తుఫాను చూస్తున్నావు, ఆ తుఫాను నిన్ను భయపెడుతుంది. ఆ గాలివానం చూస్తున్నావు, ఆ గాలివాన నిన్ను భయపెడుతుంది. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు, ఇంక దాన్ని చూడొద్దు. మరి దేన్ని చూడాలయ్యా? తుఫానుని కలగ చేసి తుఫాను ఎందుకు వచ్చిన దేవుడిని చూడు. హల్లెలూయా. ఒప్పుకో, కన్నీళ్ళు కార్చు, పశ్చాత్తాపడు, పడిపో కాళ్ళ మీద. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఒక విడుదల. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, కొడు చెప్పలు కొట్టు. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవునే నీ నామస్మరణలో సంతసముందే నామది అంటూ. హల్లెలూయా. కాబట్టి గాలికి యోన దగ్గరికి దేవుడు వచ్చాడు కదా, తుఫాను కలగజేసి. ఆ గాలికి ఒక పేరు. ఏంటి ఆ పేరు అంటే తిరిగి రప్పించిన గాలి. పారిపోతున్న యోనాను తిరిగి రప్పించిన గాలి అది. హల్లెలూయా. కాబట్టి నీ బ్రతుకులో కూడా మందిరానికి, సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని మనసుకు, ఆయన ఉద్దేశానికి